ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నిన్ను నీవు పరిశీలన చేసుకుంటే ఎన్నోసార్లు నేను ఒంటరివాడను, నేను ఒంటరిదానను అని మన హృదయంలో చాలాసార్లు నలిగిపోతూ కృంగిపోతున్నటువంటి పరిస్థితులు మనకు ఉండవచ్చు. ఇంట నిండా జనమున్నారు. తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు, సొంతవారు ఎంతోమంది మనకు ఉన్నారు. కానీ ఎందుకో తెలియనటువంటి లోటు మన హృదయంలో ఉంది. నాకెవరూ లేరు అనే భావన మన హృదయంలో ఉంది. నిజమే, ఎంతమంది మనకున్నా మన హృదయాన్ని, మన బాధను, మన ఒంటరితనాన్ని అర్థం చేసుకోకపోతే మనము ఒంటరివారమే. కానీ ఒక్కరు మాత్రమే మన బాధను, మన ఒంటరితనాన్ని, మన మనసును అర్థం చేసుకొని బలపరుస్తూ ఉన్నారు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఒక్కసారి అబ్రహాము సంగతిని ఆలోచించుడి. అబ్రహాము అనగానే మనకు జ్ఞాపకము వచ్చేది పనివారు, దాసులు, దాసురాండ్లు, కుటుంబము, గొప్ప సంపాదన. కానీ దేవుడు మొదట అబ్రహామును పిలిచినప్పుడు అతడు ఒంటరివాడని వాక్యం సెలవిచ్చుచున్నది. తుదుకు అతడు జలములకు తండ్రి అయ్యాడు. సర్వశక్తుడైన దేవునికి స్నేహితుడుగా ఉన్నాడు. అంతేకాకుండా దేవునికి చిరునామా అయ్యాడు. ఒంటరివని నీవు అనుకుంటున్నావా? దేవుని పిలుపునకు లోబడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చు. నిజమైన స్నేహితుడు యేసు ఈ రోజు నుండి నీతో ఉంటున్నాడు. ఎవరు విడిచిపెట్టినా విడిచిపెట్టే దేవుడు కాడు. యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉండును అని వాగ్దానం చేయుచున్నాడు. వాక్యంలో చెప్పినట్లుగా వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఈ వాగ్దానము అబ్రహాము జీవితంలో నెరవేర్చినట్లు దేవుడు మన జీవితంలో నెరవేర్చబోచున్నాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.